రాజేష్ మహాసేన గారి ఇష్యూలో ఆయన్ని పవన్ కళ్యాణ్ గారికి ఓటమి కోసం నేను పని చేస్తాను, 21 నియోజకవర్గాలు నేను తిరిగి ఆయనకు ఓటేయొద్దని చెప్తాను అని చెప్పినటువంటి వ్యక్తిని కూడా తీసుకుని మళ్ళీ టీడీపీ పార్టీ ఆఫీస్లో ఆ, అటు లోకేష్ గారిని కలుస్తారు, చంద్రబాబు గారిని కలుస్తారు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది కూడా. కానీ ఎందుకని మరి అలాంటి అన్న వ్యక్తులను కూడా మళ్ళీ తీసుకొచ్చి టీడీపీ ఇంకా బయటికి మాట్లాడిపిస్తుందంట? ఇప్పుడు కూడా మాసన్ రాజేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారండి. అక్కడ మాసన్ రాజేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాక కొంచెం గలాటాలు చేసేటప్పటికి దాన్ని ఖండించలేదు పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి బాధలో ఉండేటువంటి మహాసేన్ రాజేష్. జనసైనికులు తప్పు చేస్తున్నారు, నా మీద రాళ్లు వేస్తున్నారా, నన్ను విమర్శిస్తున్నారా, నన్ను ఇబ్బంది పెడుతున్నారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాన్ని ఖండించలేదు అనేటటువంటి తత్వంతోనే ఉన్నారు మహాసేన్ రాజేష్ గారు. ఎందుకంటే సో ఈ రోజు మహాసేన్ రాజేష్ ఏమి శత్రువు కాదండి. ఏదైతే రాజేష్ మహాసేన గారి ఇష్యూలో ఆయన్ని పవన్ కళ్యాణ్ గారికి ఓటమి కోసం నేను పని చేస్తాను, 21 నియోజకవర్గాలు నేను తిరిగి ఆయనకు ఓటేయొద్దని చెప్తాను అని చెప్పినటువంటి వ్యక్తిని కూడా తీసుకుని మళ్ళీ టీడీపీ పార్టీ ఆఫీస్లో ఆ, అటు లోకేష్ గారిని కలుస్తారు, చంద్రబాబు గారిని కలుస్తారు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది కూడా. అంటే కనీసం గెలిచిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచారా, లేదంటే ఇంకొకరి వల్ల గెలిచారా, జనం ఆ, వైసీపీని విసిగి మారారని చెప్పి అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒక ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి వ్యక్తిని పదే పదే చంద్రబాబు గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే, ఆయన ముందుకు తీసుకురాకపోతే ఈసారి కూటమి అనేది ఈ స్థాయికి వచ్చేది కాదు. అటు కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారు చెప్పినా, ఇక్కడ చెప్పినా. కానీ కానీ ఎందుకని మరి అలాంటి అన్న వ్యక్తులను కూడా మళ్ళీ తీసుకొచ్చి టీడీపీ ఇంకా బయటికి మాట్లాడిపిస్తుందంటారు? ఇప్పుడు కూడా మాసన్ రాజేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారండి. నాకు లేదు తెలియదు మేడం, అందుకే. విమర్శించలేదు, ఇప్పుడైతే ఏమనలేదు మేడం. అంటే నేను అక్కడ అనేది ఏంటంటే ఏం జరిగిందంటే ఇష్యూ చూడండి సార్. అక్కడ మాసన్ రాజేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాక ఎవరో వారో వీరో విమర్శించుంటే అది ఓకే, తత్వానికి గురించి అనుకోవచ్చు. అంటే ఎమ్మెల్యే అవ్వకనప్పుడు ఎమ్మెల్యే సీట్ ఇవ్వనంత వరకు ఉపేక్షించిన వారు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారన్నాక కొంచెం గలాటాలు చేసేటప్పటికి దాన్ని ఖండించలేదు పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి బాధలో ఉండేటువంటి మహాసేన్ రాజేష్. జనసైనికులు తప్పు చేస్తున్నారు, నా మీద రాళ్లు వేస్తున్నారా, నన్ను విమర్శిస్తున్నారా, నన్ను ఇబ్బంది పెడుతున్నారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాన్ని ఖండించలేదు అనేటటువంటి తత్వంతోనే ఉన్నారు మహాసేన్ రాజేష్ గారు. ఎందుకంటే ఈసారి ఎమ్మెల్యే టికెట్ నుంచి గెలుచుండేవాళ్ళు, ఎమ్మెల్యే అయి ఉండేవాడు. ఒక దళిత బిడ్డ అసెంబ్లీలో గట్టిగా గొంతు వినిపించేవాడు. జగన్ కి విరుద్ధంగా పార్టీ స్టాండ్ ని కాపాడారు. ఎందుకంటే చివరి వరకు టీడీపీ, జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి 100 రెట్లు ఫేవర్ గా మాట్లాడే వ్యక్తి అతనే. అందులోనూ పవన్ స్టార్టింగ్ చాలా బలంగా కళ్యాణ్ ఉన్నారు మేడం. స్వయంగా మహాసేన్ రాజేష్ కి ఫోన్ చేశారు, గట్టి పోరాటం చేస్తున్నారు మీరు, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ, గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో ఫిల్టర్ అండి, గవర్నమెంట్ ని ప్రశ్నించేవారు ఏదో ఫోన్లో అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు సమాజానికి మంచి చేసే వ్యక్తి కాదు, దళితులకు ఆయన వల్ల నష్టం జరుగుద్ది అని చెప్పి చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు, అంటే చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని నేను అనట్లేదు, డెఫినెట్ గా పవన్ కళ్యాణ్